Hi students, we are in linear equations in two variables chapter. Yesterday I told you draw the graph of the equation, draw the graph of the given equation. Okay, I explained that. Today I want to explain you about the questions based on that graph. What is the question given here? Does the point 2, 8 lie on the line? ఈ పాయింట్ లైన్ మీద ఉందా? లై అంటే అమ్మ ఎల్ఐ లై అంటే ఉండడం. ఆన్ ద లైన్ అంటే ఆ లైన్ మీద గ్రాఫ్కి ఇస్తే మనకేమొచ్చింది? దీనికి స్ట్రైట్ లైన్ వచ్చింది కదా, ఆ లైన్ మీద డస్ ద పాయింట్ లై, ఈ పాయింట్ ఉందా అనేది ఒక క్వశ్చన్. ఇంకా నెక్స్ట్ చూడండి, ఈజ్ ఈ పాయింట్ ఈ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్, ఈ పాయింట్ ఈ ఈక్వేషన్కి సొల్యూషనా? నెక్స్ట్ చెక్ బై సబ్స్టిట్యూటింగ్ 2, 8 ఇన్ ది ఈక్వేషన్. చెక్ చెయ్యండి, ఈ పాయింట్ని ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేయండి అన్నది నెక్స్ట్ క్వశ్చన్. ఇప్పుడు ఒక్కటి చెప్తున్నానమ్మా మీకు, ఈ గ్రాఫ్ని ఈ ఈక్వేషన్కి గ్రాఫ్కి ఇస్తాం, మనకి ఇలా వచ్చింది, ఇలా స్ట్రైట్ లైన్ వచ్చింది కదా. ఈ స్ట్రైట్ లైన్ ఎలా వచ్చింది? ఇలా టేబుల్ ప్రిపేర్ చేస్తే ఈ పాయింట్స్ని తీసుకెళ్ళి గ్రాఫ్ పేపర్ మీద ఫ్లాటింగ్ చేసి వాటిని జాయిన్ చేస్తే వి విల్ గెట్ ఎ స్ట్రైట్ లైన్ లైక్ దిస్. ఓకే, నేను ఇక్కడ వరకు చెప్పుకున్నాను. ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఈ లైన్ మీద ఈ 2, 8 అనేటువంటి ఈ పాయింట్ ఉందా అని అడుగుతున్నారు. 2, 8 అనే పాయింట్ని మనం ముందు పాయింట్ ఫ్లాట్ చేసి ఈ లైన్ మీద ఉందో లేదో చెక్ చేయాలి ఒకటే. ఇంకా ఉంటే లైన్ మీద ఉంటే ఇట్ ఈజ్ ఎ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అని రాయాలి. ఒకవేళ లైన్ మీద ఈ పాయింట్ లేకపోతే నాట్ ఎ సొల్యూషన్ ఆఫ్ ది గివెన్ ఈక్వేషన్ అని రాయాలి. ఓకే, ఇంకా ఏం చేయమంటున్నారు? ఇది గ్రాఫ్తో ఆ గ్రాఫ్ మీద లైన్ మీద పాయింట్ ఉందో చెక్ చేసి చెప్పడం సొల్యూషను అని చెప్తున్నాం. ఇదేంటి? చెక్ బై సబ్స్టిట్యూటింగ్. ఈ పాయింట్ని ఆ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసి, అంటే ఇది ఎక్స్ ప్లేస్లో 2ని వై ప్లేస్లో 8ని సబ్స్టిట్యూట్ చేసి అప్పుడు ఆ ఈక్వేషన్ కనుక సాటిస్ఫై అయితే అది సొల్యూషన్ అని చెప్పాలి. ఒకవేళ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవ్వకపోతే నాట్ ఏ సొల్యూషన్ అని చెప్పాలి. దాన్ని సబ్స్టిట్యూటింగ్ ద్వారా సొల్యూషన్ అవునా కాదో చెక్ చేయడం అంటారు. ఒకటి గ్రాఫ్ ద్వారా చెక్కింగ్, ఇంకోటి పాయింట్ని సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా చెక్కింగ్. ఓకే, ఇక్కడ నేను ఫస్ట్ మీకు పాయింట్ని ఫ్లాటింగ్ చేస్తున్నాను. 2, 8 2 అంటే ఇది కదమ్మా, 8 అంటే ఇక్కడ కదా. ఈ రెండు కలిసినటువంటి పాయింట్ ఇది 2, 8. ఈ పాయింట్ ఈ 2, 8 అనేటువంటి పాయింట్ ఈ లైన్ మీద ఉంది అంటే ఈ లైన్ మీద ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా సొల్యూషనే అని అంటాం. అంటే 2, 8 అనేటువంటి పాయింట్ సొల్యూషనే ఈ ఈక్వేషన్కి ఒకటే. నెక్స్ట్ ఇంకేం చెప్పారు? ఇది సొల్యూషనే అని అన్నాం. మరి చెకింగ్ చేయమన్నారు కదా, సబ్స్టిట్యూట్ చేసి, సో సబ్స్టిట్యూట్ చేసి చెక్ చేద్దాం. ఈ ఈక్వేషన్లో పెడుతున్నాం. 2x + 4లో ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాలి, వై ప్లేస్లో 8 పెట్టాలి. ఇది ఎక్స్, ఇది వై. సో 2, వై ఫస్టే వై వచ్చింది, వై ప్లేస్లో 8 పెట్టాను ఈక్వల్ టు 2, ఎక్స్ ప్లేస్లో 2 పెట్టాను +4. అప్పుడు 2 2 ఏమైంది? 4 అయింది. 4 + 4 ఏమైంది? 8 అయింది. అంటే 8 = 8 వచ్చింది. అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయింది. సో ఏంటనమాట ఈక్వల్ అయిందంటే సొల్యూషన్. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు కూడా సొల్యూషన్ వచ్చింది. గ్రాఫ్లో ఆ పాయింట్ని లైన్ మీద ఉందా చెక్ చేసినప్పుడు కూడా లైన్ మీద ఉంది. అంటే అది సొల్యూషన్ అయితే ఖచ్చితంగా ఎక్కడ ఉంటుందని చెప్పొచ్చు, ఆ లైన్ మీదే ఉంటుందని చెప్పొచ్చు ఒకటి. నెక్స్ట్ రెండో క్వశ్చన్ చూడండి, డస్ ద పాయింట్ 4 లై ఆన్ ద లైన్. ఇంకొక పాయింట్ ఇచ్చారు ఈసారి, 4 2 అనే పాయింట్. ఈ పాయింట్ లైన్ మీద ఉంటే సొల్యూషన్ అని చెప్పాలి. ఈజే 4, 2 ఏ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఒకవేళ లైన్ మీద ఉంటే సొల్యూషన్ అని చెప్పండి, లైన్ మీద లేకపోతే నాట్ ఏ సొల్యూషన్ అని చెప్పండి. ఇది కూడా చెక్ ఆల్జిబ్రికల్లీ. ఆల్జిబ్రికల్లీ అంటే ఆ పాయింట్ని ఈ ఫస్ట్ ఎక్స్ అని, ఇది వై అని, ఎక్స్ ప్లస్లో 4 వై ప్లస్లో 2 సబ్స్టిట్యూట్ చేసి ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవుతుందాం చెక్ చేస్తూ చెక్ చేయాలన్నమాట. సేమ్ ఇందాకలాగే ఇది ఇంకొక రెండో బిట్ అన్నమాట. దాన్ని కూడా 4 2 అనేటువంటి పాయింట్ని తీసుకుంటే 4 ఇక్కడ ఉంది, 2 అనేది ఇక్కడ ఉంది. ఈ రెండు కలిసిన పాయింట్ ఇది 4 2. ఇది లైన్ మీద ఉందా అంటే లైన్ మీద లేదు. సో నాట్ ఏ సొల్యూషన్ అని చెప్పాలి. ఆ పాయింట్ చెప్పాలి, డస్ నాట్ లై ఆన్ ద లైన్, సో నాట్ ఏ సొల్యూషన్. ఇప్పుడు దీన్ని కూడా సబ్స్టిట్యూషన్ చేయాలి. వై ప్లస్లో ఎక్స్ ప్లస్లో 4 పెట్టాలి, వై ప్లస్లో 2 పెట్టాలి. ఎక్స్ ప్లస్లో 4 పెట్టాను, వై ప్లస్లో 2 పెట్టాను. 2 4 8 + 4 12 వచ్చింది. ఇక్కడేమో 2 వచ్చింది. ఇక్కడేమో ఎల్హెచ్ఎస్లోనేమో 2 ఉంది, ఆర్హెచ్ఎస్లో 12 ఉంది. ఈ రెండు ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్.
సో ఇది 90 నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్ అని చెప్పాలి. 40 ఈజ్ నాట్ ఏ సొల్యూషన్ ఆఫ్ ది ఈక్వేషన్. ఓకే, ఇంకా థర్డ్ క్వశ్చన్ ఏమన్నా ఉంది. ఫ్రమ్ ద గ్రాఫ్ ఫైండ్ 3 more సొల్యూషన్స్ ఆఫ్ ది ఈక్వేషన్ అండ్ ఆల్సో 3 more విచ్ ఆర్ నాట్ సొల్యూషన్. ఇంకా ఈ గ్రాఫ్ నుంచి ఒక 3 సొల్యూషన్స్, 3 more సొల్యూషన్స్, 3 కంటే ఎక్కువ సొల్యూషన్స్, ఆల్సో 3 more విచ్ ఆర్ నాట్ సొల్యూషన్స్. సొల్యూషన్స్ కాలేనివి 3, సొల్యూషన్స్ అనేవి 3 గ్రాఫ్ నుంచి చూసి చెప్పమంటున్నారు. గ్రాఫ్ నుంచి 3 సొల్యూషన్స్ అంటే ఏంటి, గ్రాఫ్ మీద ఉండేటువంటి ఏదైనా పాయింట్ సొల్యూషన్స్. ఇది ఒక పాయింట్ అంటే కొంచెం ఇలా కలుసుకునే దగ్గర పాయింట్ పెడితే సొల్యూషన్ చెప్పగలుగుతామని. ఓకే, ఇది ఒక పాయింట్. నెక్స్ట్ అదేవిధంగా ఏవైనా సరే పాయింట్స్ సొల్యూషన్ చెప్పచ్చు. ఇది ఒకటి, అలాగే ఇది ఒకటి సొల్యూషన్. ఒక 3 లైన్ మీద ఉండేవి సొల్యూషన్స్ అని, లైన్ మీద లేని ఏవైనా సరే ఎక్కడైనా సరే ఎక్కడో పాయింట్ తీసుకున్నాం అనుకోండి, ఇదేదో పాయింట్ తీసుకున్నాం, ఇదేదో పాయింట్ తీసుకున్నాం, నాట్ సొల్యూషన్ చెప్పచ్చు. ఈ పాయింట్లు ఏంటో చెప్పాలి. ఇది ఏంటి, నాట్ సొల్యూషన్ అనమాట. ఇది ఏంటి 3, ఇది పడుతుందమ్మా, వస్తున్నాను. ఇది 4,4, ఇదేమో 3,5. ఇవి నాట్ సొల్యూషన్స్ అని చెప్పాలి. సొల్యూషన్స్ అయినవి ఏం చెప్పాలి, ఇవి -1,2, ఇదేం చెప్పాలి 1/2, 3 అని చెప్పి సొల్యూషన్స్ చెప్పాలి. ఇదేం చెప్పాలి -1.5, 1 సొల్యూషన్స్ అని చెప్పాలి. ఇలా పాయింట్లు పైన లైన్ మీద ఉన్నవి సొల్యూషన్స్ అని, లేనివి సొల్యూషన్స్ అని చెప్పాలి. ఈ విధంగా అమ్మ ఐడెంటిఫై చేయండి. ఓకే.